హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు నజీర్. ప్రజెంట్ అయితే మనమైతే చూస్తామండి. ఒక 25 లక్షల్లో ఒక ఇల్లు అయితే చూస్తున్నాం. చాలామంది అయితే అడిగారనమాట. 3 సెంటుల్లో మనకి విజయవాడకి సమీపంలో ఏదైనా సరే ఒక 3 సెంటుల్లో ఒక 25 లక్షల్లో ఇండిపెండెంట్ హౌస్ కావాలని చాలామంది అయితే అడుగుతున్నారు. సో, అలాంటి వాళ్ళ కోసం అయితే తీసుకొని వచ్చామండి. ఈ ప్రాపర్టీ వచ్చేసేసరికి 3 సెంట్లు అయితే ఉంటుందండి. 152 గజాలు, దగ్గర దగ్గర అయితే 152 గజాలు అయితే ఉంటుంది. తూర్పు ఫేస్ అండి. ఇంటి ముందు రోడ్డు అయితే సిమెంట్ రోడ్లు అయితే ఉన్నాయి. మనకి పంచాయతీ వాటర్ వస్తుంది. అట్లాగే మీకు బోర్ కూడా ఉందనమాట. 218 బస్సు అయితే మనకి సిటీ బస్ కాంచి అయితే ఉందనమాట. విజయవాడ నుంచి కరెక్ట్‌గా 10 కిలోమీటర్ల దూరమైన కొత్తూరు తాడేపల్లి అనే ఊర్లో మనకి 3 సెంట్ల ఇల్లు అనుకోండి. అయితే 2 రూమ్స్, ఒక చిన్న హాలు, ఒక కిచెన్ ఏరియా అయితే ఉంటుంది. బయటైతే వాష్‌రూమ్ ఇచ్చారు. కొంచెం ఎదురు మొక్కలు పెంచుకోవడానికి అయితే ఉందనమాట. 2006లో రిజిస్ట్రేషన్ అయితే అయిందండి. 1982లో అయితే ఈ ప్రాపర్టీ ఇందిరాగాంధీ పట్టా అయితే ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత 2006లో రిజిస్ట్రేషన్ అయితే అయిందనమాట. ఇదొచ్చేసేసరికి రిజిస్టర్ ప్రాపర్టీ అనండి. కొత్తూరు తాడేపల్లి బీసీ కాలనీలో అయితే ఈ ప్రాపర్టీ రావడం అయితే జరిగింది. సో, ఒకసారి అయితే ప్రాపర్టీ అయితే చూద్దాము. చుట్టూ లొకేషన్, ప్రాపర్టీ ఏంటనేది చూద్దాం ఒకసారి. మీకు ప్రాపర్టీ అయితే చూపిస్తున్నానండి. రేకుల షెడ్ అండి ప్రాపర్టీ వచ్చేసేసరికి మీకు అది. చూడొచ్చు. చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో అయితే ఈ ప్రాపర్టీ అయితే రావడం జరిగింది. 25 లక్షల్లో రావడం జరిగిందండి. చూడొచ్చు, ఇంటి ముందు సిమెంట్ రోడ్డు కూడా ఉంది. మనకి రేకుల షెడ్ అండి. ఇల్లయితే ప్రెజెంట్ మనం ఉండడానికైతే బావుంది. ఎటువంటి రిపేర్ వర్క్స్ కానీ అలాంటివైతే ఏమీ లేవు. మనకి ఎదురు కూడా చాలా స్పేస్ అయితే ఇచ్చారు. మొక్కలు అలాంటివి ఏమైనా పెట్టుకోవడానికి. ఇంటి దాకా కూడా కారైతే వస్తుందండి. రోడ్డు కూడా పెద్ద రోడ్డయితే ఉంది. పంచాయతీ రోడ్సే అనమాట. ఇంటి ముందు వీళ్ళు బైక్ అయితే పెట్టుకున్నారు. ముందు కూడా ఒక చిన్న మొక్క కూడా పెంచుకుంటున్నారు. ఇంటికి ముందు కూడా మొక్కలైతే పెంచుకుంటున్నారు. ఏరియా వచ్చేసరికి బీసీ కాలనీ, కొత్తూరు తాడేపల్లిలో అయితే మీరు చూస్తున్న ఈ ప్రాపర్టీ మనకి సేల్‌కి రావడం జరిగిందండి. 25 లక్షలకి రావడం జరిగిందండి. 1982లో పట్టా రావడం జరిగింది. 2006లో వచ్చేసేసరికి రిజిస్ట్రేషన్ అయితే అయింది. ఈ ప్రాపర్టీ ప్రెజెంట్ అయితే సేల్‌కి రావడం అయితే జరుగుతుందండి. చూడొచ్చు, మీకెక్కడ కూడా ఇబ్బంది లేదు. ఎటువంటి ఇది కూడా ఉండదు. చాలా ఫెయిర్ ప్రాపర్టీ. అయితే రేకుల షెడ్డు. స్థలం కాస్ట్ ప్రకారంగానే అమ్ముతున్నారండి. మనకి 2 రూములు, బయట ఒక చిన్న వసారా, ఆడైతే కిచెన్ అయితే రావడం జరిగింది. బయటైతే మనం ఓపెన్ ప్లేస్ అయితే ఇవ్వడం జరిగింది. చాలామందైతే ఓల్డ్ ఏజ్‌లో ఉన్న వాళ్ళకి కొంచెం విశాలంగా, కొంచెం ఉండడానికి ఇల్లు ఉండేటట్టు, చుట్టుపక్కల మనుషులు ఉండేటట్టు కావాలని అడుగుతున్నారు. తక్కువ రేట్‌లో కావాలంటున్నారు. అట్లాగే విజయవాడ సిటీ నుంచి తక్కువలో ఒక 10 కిలోమీటర్స్ దూరంలో ఒక 25 లాక్స్‌లో ఒక 3 సెంట్ల ఇల్లు కావాలని చాలామంది అయితే అడుగుతున్నారండి. అలాంటి వాళ్ళకైతే ఈ ప్రాపర్టీ ఒక బెస్ట్ ఆప్షన్ అని అయితే తెలియజేస్తున్నాను. ఈ ప్రాపర్టీ మీరు విజిట్ చేయాలంటే స్క్రీన్ పై నంబర్‌కి కాల్ చేయండి. శేఖర్ గారు అయితే హాయ్ చెప్పారండి. శేఖర్ గారు హాయ్ అండి. వెయిటింగ్ ఫర్ మోర్ వీడియోస్. ఖచ్చితంగా అండి కృష్ణ గారు. వీడియోస్ అయితే కంటిన్యూ అయితే పెడతాను. బట్ ఏంటంటే ఎక్కువ మనం 100 డేస్ 100 డ్రీమ్ హౌసెస్‌లో మన ఈ ప్రోగ్రామ్‌లో ఉండడం వల్ల ఎక్కువగా అయితే మన కస్టమర్స్ విజిటింగ్స్ అండ్ ప్రోగ్రామ్స్ అయితే చూపిస్తున్నాము. ఎక్కువ మోస్ట్ వచ్చిన సెర్చ్ యువర్ హోమ్‌లో వచ్చిన వాళ్ళందరివి కూడా కంప్లీట్ చేయడానికి అయితే చూస్తున్నాం. సెర్చింగ్ అయితే చేస్తున్నామండి. అందులో భాగంగానే మనకి 25 లక్షల రూపాయల ప్రాపర్టీ అనేది కూడా రావడం జరిగింది సెర్చింగ్‌లో. రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ అండి. 2006లో రిజిస్ట్రేషన్ అయితే అయింది ప్రాపర్టీకి. మీరు చూసుకుంటున్న ఈ 3 సెంట్ల ఇల్లు మనకైతే సేల్‌కి రావడం అయితే జరిగిందండి. 25 లక్షల రూపాయలకైతే రావడం జరిగింది. ఈస్ట్ ఫేస్‌లో ఉన్న హౌస్ అనమాట. చాలా బాగుంటుందండి. అండ్ లొకేషన్ వీడియో కూడా తీశాను. ఇంటి ముందు కూడా మనకి సిమెంట్ రోడ్డు అయితే ఇచ్చారు. చూడొచ్చండి మొత్తం కూడా. ఇల్లు కూడా చాలా బాగుందండి. ఈస్ట్ ఫేస్ చాలా 100% వాస్తు ప్రకారం అయితే కన్స్ట్రక్షన్ అయితే చేశారు. మనకి ఎటువంటి ఇది కూడా లేదు. మీరు ఒకసారి అయితే చూడొచ్చండి. నేను ఒకసారి మీకు చూపిస్తున్నాను. మొత్తం చుట్టుపక్కల ఉన్న లొకేషన్ వీడియో అయితే చూపిస్తున్నాను. వీడియో చూడొచ్చు. ఇది వచ్చేసేసరికి అక్కడ ఏరియా చుట్టుపక్కల ఉన్న లొకేషన్ గురించని, రోడ్లు ఎలా ఉన్నాయి ఏంటనేది చూస్తున్నానండి. ఇంటి కాంచి మనం బయలుదేరుతున్నప్పుడు రోడ్డుకి ఎంత దూరంలో ఉన్నది అనేది కూడా చూడొచ్చండి. నియర్‌బై వాకబుల్ డిస్టెన్స్‌లోనే మెయిన్ రోడ్ అయితే ఉందండి. ఈ టర్న్ తిరిగ్గానే మనకి నెక్స్ట్ మెయిన్ రోడ్‌కి అయితే వెళ్తాము.
చూడొచ్చు మొత్తం కూడా సిమెంట్ రోడ్స్ అయితే వేసారండి. పంచాయతీ వాటర్ ఫెసిలిటీ ఇచ్చారు, కరెంట్ ఫెసిలిటీ అయితే ఉంది, బస్సు మనం అక్కడ దాకా కూడా బస్ ఫెసిలిటీ కూడా ఉందన్నమాట. బస్ కూడా వెళ్ళొచ్చు. మంగళగిరి హౌస్ 28 lakhs వీడియో కూడా ఇప్పుడు నేను ఒక పావు గంట 20 నిమిషాలు అయితే లైవ్ పెడతానండి. అది కూడా సపరేట్గా ఈ లైవ్ అయిపోగానే అది కూడా లైవ్ అయితే పెడతానండి. కృష్ణ గారు, సాయి కృష్ణ గారు, మంగళగిరి దగ్గర 28 లక్షలది. సో మనం చూసుకోవచ్చండి, ఈ కొత్తూరు తాడేపల్లి దగ్గర ఉన్న ఈ ప్రాపర్టీ మనకి సేల్కి రావడం జరిగింది. 25 లక్షల రూపాయలకి 3 సెంట్ల ఇల్లు రావడం అయితే జరిగింది. బీసీ కాలనీలో అయితే రావడం జరిగిందండి. చుట్టూ లొకేషన్ వీడియో కూడా మీకు చూపించడం జరుగుతుంది. మనకి ఇక్కడికి బస్ స్టాప్ ఇదిగోండి, ఇక్కడ కనబడేదే బస్ షెల్టర్ అనమాట. ఇక్కడ ఆపిన చోటే బస్ షెల్టర్ కూడా. బస్ వచ్చి ఇక్కడైతే ఆగుతుంది. ఇక్కడ బస్ దిగి మనం ఇంటి దాకా అయితే నడుచుకుంటే అయితే వెళ్ళిపోవచ్చు. 218 అనే బస్సు అయితే వస్తుందండి. విజయవాడ మైలవరం వెళ్ళే బస్సు అయితే మనకి ఇటువైపు రూట్ సర్వీస్ అయితే ఉంది. అదే కాకుండా మనకి అమ్మవారి గుడి దగ్గర నుంచి అండ్ 1 టౌన్ కాంచి అండ్ మన కాళేశ్వరం మార్కెట్ కాంచి అయితే ఆటోస్ అయితే వస్తాయి. ఈ కొత్తూరు తాడేపల్లికి వెళ్ళడానికి షేర్ ఆటోస్ ఉంటాయి. మనకి 24 hours ట్రాన్స్పోర్టేషన్ కూడా ఉంటుంది. విజయవాడ కాంచి కరెక్ట్గా 10 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుందండి. ఆల్రెడీ ఇక్కడ మనకి గ్రీన్ఫీల్డ్ హైవే కూడా అతి సమీపంలో రావడం జరుగుతుంది. అట్లాగే మన విజయవాడ బైపాస్ కూడా అతి సమీపంలో అయితే ఈ ప్రాపర్టీ ఉండడం జరిగింది. సో చుట్టూ ఉన్న మీరు చూసుకున్నట్లయితే రేపు భవిష్యత్తులో రేట్లు పెరిగే అవకాశం ఉన్న ఏరియా స్కోప్ ఏదైనా ఉంది అంటే మాత్రం మన ఈ కొత్తూరు తాడేపల్లి అనేది అయితే తెలియజేస్తున్నానండి. సో మంచి ప్రైమ్ లొకేషన్ అనేది చెప్పుకోవచ్చు. ఇప్పుడు ప్రజెంట్ మీరు ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయినా పెట్టుకున్నా మీకు రేపు భవిష్యత్తులో రేట్ వచ్చే అవకాశం ఉన్న ప్రాపర్టీ అండి. అది కూడా బీసీ కాలనీలో అయితే ఉంది. కొత్తూరు తాడేపల్లి ఏరియాలో బీసీ కాలనీలో మనకి ఈ ప్రాపర్టీ అయితే సేల్కి రావడం జరిగింది. 25 లక్షల రూపాయలకి తూర్పు ఫేస్లో ఉన్న 3 సెంట్ల ఇల్లు 2006 రిజిస్ట్రేషన్ అయిన ప్రాపర్టీ మనకైతే సేల్కి రావడం అయితే జరిగింది. మణిపాల్ హాస్పిటల్ అంటే కొత్తూరు తాడేపల్లి వేరండి, తాడేపల్లి వేరండి. తాడేపల్లి అంటే మీరు మణిపాల్ హాస్పిటల్ వైపు వచ్చేది తాడేపల్లి. కొత్తూరు తాడేపల్లి అనేది విజయవాడ మిల్క్ ప్రాజెక్ట్ సైడ్ వైపు వస్తుందండి. మైలవరం వెళ్ళే రూట్ అనమాట. ఎక్కడ కన్ఫ్యూజన్ అయితే అవ్వమాకండి. మనకి మైలవరం వెళ్ళే రూట్లో ఈ కొత్తూరు తాడేపల్లి అనేది రావడం జరుగుతుంది. మనకి తాడేపల్లి అనేది వేరు, కొత్తూరు తాడేపల్లి అనేది వేరండి. తాడేపల్లి అనేది మన గుంటూరు జిల్లాకు వస్తే కొత్తూరు తాడేపల్లి ఎన్టీఆర్ జిల్లాలోకి అయితే వస్తుందండి. మీరు చూస్తుంది అయితే కొత్తూరు తాడేపల్లి విజయవాడ నుంచి కట్ట 10 కిలోమీటర్లు. అది విజయవాడ సాయిరాం థియేటర్ వైపు నుంచి వెళ్ళే రూట్ అండి కొత్తూరు తాడేపల్లి అనే ఏరియా. మణిపాల్ హాస్పిటల్ వైపు కాదు, మణిపాల్ హాస్పిటల్ వైపు ఉండేది తాడేపల్లి అండి, ఉత్తి తాడేపల్లి. ఇది కొత్తూరు తాడేపల్లి అండి. వేణుగోపాల్ గారు ఒకసారి గమనించగలరు. సో ఇదండి లొకేషన్ వీడియో. మీరు చూశారు కదా, చుట్టూ ఉన్న లొకేషన్ అండ్ ప్రాపర్టీ అయితే మీకు చూపించడం అయితే జరిగిందండి. మనకి దగ్గరగా చెప్పాలండి 3 సెంట్లు 25 లక్షల రూపాయలకి రావడం అయితే జరిగింది. 2006 రిజిస్ట్రేషన్ అయితే అవుతుందండి. మీరు గమనించాల్సిన విషయం, తాడేపల్లి వేరు, కొత్తూరు తాడేపల్లి వేరు. కొత్తూరు తాడేపల్లి అనేది మన విజయవాడ మిల్క్ ప్రాజెక్ట్ కాంచి అంటే పైపుల్ రోడ్కి వెళ్ళేటప్పుడు మిల్క్ ప్రాజెక్ట్ కాంచి మన ఫ్లైఓవర్ నుంచి ఆ రోడ్డు నుంచి మైలవరానికి వెళ్ళే రోడ్లు అయితే వస్తుందండి. పాముల కాలువ దాటాక కొత్తూరు తాడేపల్లి వస్తుంది. విజయవాడ బైపాస్ వైపు అయితే వస్తుంది. కొత్తగా వేస్తున్న వెస్ట్ బైపాస్ వైపు మనకి విజయవాడ బైపాస్ వైపు అయితే కొత్తూరు తాడేపల్లి అనేది రావడం అయితే జరుగుతుంది. ఇది విజయవాడ నుంచి కట్ట 10 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అదే తాడేపల్లి అంటే మనకి ఎటువైపు అంటే మన ఏదైతే మన వారధి దాటుతామో వచ్చేది తాడేపల్లి అనమాట. అటు తాడేపల్లి వైపు అయితే వస్తుంది. ఇది కొత్తూరు తాడేపల్లి అండి. సో ఈ రెండు కూడా మీరు ఒకసారి అయితే గమనిస్తారని అయితే నేను కోరుకుంటున్నాను. ఇది 25 లక్షల రూపాయలకి ప్రాపర్టీ అయితే రావడం జరిగిందండి. ఈ నెంబర్కి మనకు కాల్ చేసినట్లయితే మన టీమేట్స్ అయితే లొకేషన్ అయితే పెడతారు. ప్రాపర్టీ అయితే ఒకసారి వెళ్ళి చూసి రండి. ఇంట్రెస్ట్ ఉన్నదైతే మాత్రం కాంటాక్ట్ చేసినట్లయితే ఫర్దర్ ప్రొసీజర్ గురించి అయితే మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎస్బీ అసోసియేట్ నజీర్.